నాటికి మావోయిస్టులను అంతం చేస్తామన్న కేంద్రం నెక్స్ట్ ఏం చేయబోతోంది? మావోయిస్టులను పూర్తిగా అంతం చేయడం సాధ్యమేనా? మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల ముఖ్యమంత్రులకి అమిత్ షా ఎలాంటి ఆదేశాలు ఇచ్చారు? మావోయిస్ట్ తీవ్రవాదాన్ని 2026 వరకు సమూలంగా అంతం చేయాలని కంకణం కట్టుకున్న కేంద్ర ప్రభుత్వం ఆ దిశగా ప్రయత్నాలను మరింత ముమ్మరం చేసింది. ఈ క్రమంలోనే ఈ ఏడాది మొదటి నుంచి భారీగా నక్సల్స్ ఏరివేత ఆపరేషన్లను చేపడుతోంది. ఈ ఆపరేషన్లలో భాగంగానే ఈ ఏడాది ప్రారంభం నుంచి ఒక్క ఛత్తీస్గఢ్లోనే 202 మంది మావోయిస్టులను హతం చేసింది. మరో 723 మంది లొంగిపోయారు. 13,000 మందికి పైగా మావోయిస్టులు ఆయుధాలు వదిలేశారు. ఇక ఈ గణాంకాలను స్వయంగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షానే వెల్లడించారు. ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్ లో మావోయిస్ట్ ప్రభావిత రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమావేశం నిర్వహించి అమిత్ షా దేశంలో నక్సల్స్ తీవ్రవాదం తుది దశకు చేరుకుందని వెల్లడించారు. మావోయిస్ట్ రహితంగా దేశాన్ని మార్చేందుకు అన్ని రాష్ట్రాలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఛత్తీస్గఢ్ లో ఇటీవల లభించిన భారీ విజయం అందరికీ ప్రేరణగా నిలుస్తుందన్నారు. నక్సల్స్ ప్రభావిత రాష్ట్రాల సీఎంలు, డీజీపీలు 15 రోజులకొకసారి నక్సల్ నిర్మూలనపై రివ్యూ మీటింగ్ నిర్వహించాలని అమిత్ షా ఆదేశాలు జారీ చేశారు. ఇక మావోయిస్ట్ కార్యకలాపాలను కట్టడి చేయడంతో పాటు పోలీస్ సామర్థ్యాన్ని పెంపొందించడంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర బాగా పనిచేశాయని అమిత్ షా తెలిపారు.